పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేశారు సార్. పవన్ కళ్యాణ్ సార్ గారు పొద్దున ట్వీట్ చేసినంట, రేవంత్ రెడ్డి నువ్వు చేసే పని కరెక్ట్, ఈ రేవంత్ రెడ్డి హైడ్రా ఆగది, రేవంత్ రెడ్డి చేసే పని కరెక్ట్ అని అంటారు కదా. పవన్ కళ్యాణ్ సార్కు మీకు తెలియాల్సింది ఒక్కటే సార్, నువ్వు చెప్పాల్సింది ఎవరిని తెలుసా సార్? పెద్ద పెద్దోళ్ళ మీద నువ్వు ఉక్కు పాదం ఏం చెప్పాలి సార్? పవన్ కళ్యాణ్ సార్ మాలాంటి గరీబోళ్ళ మీద కాదు సార్. నువ్వు నాలాంటి గరీబోని ముంగల వచ్చి ఒక్కసారి నా పరిస్థితి నా ఏముందో చూసిన తర్వాత ఆ మాట చెప్పు సార్. పేద ప్రజల మీదకి పోవద్దు రేవంత్ రెడ్డి అని చెప్పు సార్. అది నీకు గొప్పతనం అనిపించుకుంటా సార్. రేవంత్ రెడ్డి ఎవరి గురించి ఆగపోతే ఎందుకు సార్ హైడ్రా? అందరు చనిపోయిన తర్వాత నీ ఇంటి గురించి పెట్టుకుంటావా సార్ హైడ్రా? నీ ఇంటి గురించి గవర్నమెంట్ నడిపించుకుంటావా సార్? పబ్లిక్ ఉంటేనే గవర్నమెంట్ ఉంది సార్, పబ్లిక్ లేకపోతే గవర్నమెంట్ లేదు. ఎవరు గవర్నమెంట్ అధికారులు లేరు సార్. నువ్వు డిప్యూటీ సీఎం అయినా కానీ అదే పబ్లిక్ దగ్గర ఓట్లకు పోయి అడిగితే ఓట్లు వేస్తేనే డిప్యూటీ సీఎం అయినావు సార్. ఈరోజు నాడు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు చేసే పని కరెక్ట్ అంటే, మరి మేము చేసిన పని తప్ప నేను రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి కష్టపడి నేను రక్తం చిందించి మా నాన్న చనిపోయిన నా తండ్రి సంపాదించిన డబ్బులు పెట్టి తీసుకుంటే నేను కట్టుకుంటే తప్ప, నేను చేసింది తప్ప అయితే మీ అమ్మ నాయన ఉన్నది కూడా తప్పేనా? నువ్వు కూడా తప్పుడు మనిషివేనా? మనిషివి కాదా? మానవత్వం లేదా నీకు? మనిషివి కాదా నువ్వు? ఎందుకంటే నువ్వు ఒక స్టారు, ఎన్నో అడిదుడులు చూసి వచ్చినోనివి, ఎన్నో కష్టాలు చూసి వచ్చినోని. మాలాంటి వాళ్ళ కడుపు మీద కొట్టాని చెప్పొద్దు సార్. ఎందుకనంటే మాలాంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రాలేరు సార్, మిమ్మల్ని అడగలేరు. ఎందుకంటే మిమ్మల్ని హీరోగా చూస్తున్నాం, అదే హీరోతనం చూపించండి సార్. జీరోతనం కాదు సార్ చూపించేది. నువ్వు ఈ రోజు నా డిప్యూటీ సీఎం అయినావు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం, ఒకప్పుడు ఎన్టీఆర్ సీఎం, ఒకప్పుడు పిఆర్ ఆయన దేవుడు. ఈరోజు నాడు కేసీఆర్ దేవుడే సార్. ఎందుకంటే మా దృష్టిలో దేవుడే. నువ్వు చేసిన పనికి నిన్ను దేవుడు అన్నారు, రాక్షసుడు అంటారు. ఎందుకనంటే నువ్వు పెద్ద స్టారు కదా. నీ స్టార్ తనం అలాంటి గరీబులంగా చూపించేది ఉన్నోళ్ళ దగ్గర చూపి. నువ్వు ఎందుకు చూపిస్తున్నావు మాలాంటి వాళ్ళ దగ్గర? ఉక్కు పాదం నీకు రేవంత్ రెడ్డి ఉంటే నీ ఇంటి మీద గుల్పించుకో. రేవంత్ రెడ్డి నీ అన్న దగ్గర గుల్పించుకో. రేవంత్ రెడ్డి నీ అన్న దగ్గర గుల్వు అని చెప్పు. ఇట్లాంటివి చెప్పాలి సార్. నువ్వు రేవంత్ రెడ్డి ఆగదనేది కాదు, ప్రాణం పోయినా ఆపుతాం. కానీ మేము హైడ్రా రానియా సార్. ఇది మాత్రం మా ప్రాణం పోయినా మేము అడ్డుకుంటాం. నా ఇల్లు అడ్డుకునే దమ్ము నా దగ్గర ఉంది సార్. నువ్వు చంపే దమ్ము ఉంటే చంపు సార్. నన్ను చంపి నా ఇంటి మీదకి చంపి నువ్వు హైడ్రా తీసుకపో సార్, దానికి ఒప్పుకుంటా. అంటే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ 7:30కి స్టార్ట్ చేస్తే డౌట్ వచ్చి కూడా నేను ఆల్రెడీ కమిషనర్ గారు ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, డీసీపీ ఉన్నారు, అందరు హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఉంది, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ఉంది, అందరు ఉన్నారు. ఇక్కడ మన హోటల్లోనే కూర్చొని టిఫిన్ చేశారు, టీలు తాగారు, మన దగ్గర నుంచి వాటర్ బాటిల్ తీసుకున్నారు, అంతా తీసుకున్నారు. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను నేను. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. తీసుకున్న తర్వాత కూడా మనకి అప్పుడు అడిగాను నేను వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు, సార్ మనకి ఇక్కడ మనది ఏమైనా ప్రాబ్లం ఉందా, మనకి ఏమైనా దీంట్లో పోయే ఛాన్సెస్ ఉన్నాయా, ఏమైనా ఉందా సార్? ఉంటే చెప్పండి సార్. ఎందుకంటే మా విలువైన వస్తువులు ఉన్నాయి, దాంట్లో తీసుకుంటాం. దాంట్లో దగ్గర 8 లక్షల ఐటమ్స్ ఉండే, దాంట్లో సిగరెట్ ప్యాకెట్స్ అంటే మన పెద్దగా ఉండే, ఏదో చిన్న డబ్బా కాదు, 13x10 ఫీట్ డబ్బా ఉండే, అది షట్టర్స్ ఉండే. చెప్తే కూడా ఏమన్నారు, మనకి అంతా చెప్పడానికి ఏం లేదు, మీదంతా రాదనుకుంటాను నేను అని ఇలా చెప్పి వాళ్ళు దానికి డివైడ్ చేశారు. ఇది 9:30కి క్లోజ్ అయిపోయింది. మేము తర్వాత అక్కడ కూర్చొని చూస్తున్నాం, ఇదంతా తీసేస్తున్నారు. సరే మనది కాదన్నారు కదా అంటే కూడా అడిగితే ఏమన్నారు, ఇక్కడ నుంచి క్రాస్లో వెళ్తుంది అన్నారు. ఈ బోర్డు కనిపిస్తుందా మీకు? ఆ బోర్డు నుంచి అట్లా క్రాస్లో వెళ్తుంది అన్నారు. సరే బోర్డు నుంచి క్రాస్ వెళ్తుంది కదా, మనది కాదు కదా అని మంచిగా కూర్చున్నాం. షాపు ఓపెన్ ఉంది మాది అప్పటి వరకు. అంటే వాళ్ళు ఏమన్నారంటే పబ్లిక్ మొత్తం క్రౌడ్ ఇక్కడ ఇది జామ్ అయిపోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది, మీరు షాప్లో కూడా క్లోజ్ చేసుకోండి, మాది అక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం, మీ బిజినెస్ మీరు చేసుకోండి అన్నారు. అప్పుడు ఆ మాట చెప్పొచ్చు కదా, మీది కూడా వెళ్తుంది, డిమాన్స్ట్రేషన్ మీది కూడా చేస్తున్నామని చెప్పాలి కదా, కానీ చెప్పలేదు. డైరెక్ట్గా ఇక్కడ చూడండి, బండి మొత్తం సీక్రెట్గా మెయింటైన్ చేసి ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సీక్రెట్గా 1 మినిట్ ముందు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ అక్కడ నుంచి చూడండి, అక్కడ బండి చూపించండి మీరు, అక్కడ నుంచి డైరెక్ట్ జేసీపీ వచ్చేసిందంటే ఎక్కేసింది మొత్తం అక్కడ వరకు. అంటే డివైడర్ మీదకి వెళ్ళి జేసీపీ వచ్చింది. అక్కడ చూడండి మీరు, డివైడర్ మీద నుంచి డైరెక్ట్గా వచ్చింది. వస్తే ఏమన్నారంటే, బాబు అక్కడ నుంచి జరగండి, అందరు పబ్లిక్ జరిగిపోయారు. ఎందుకంటే పెద్దగా ఉండేది, అందరు భయపడి వెనకాల జరిగారు. కానీ మాకు అది రాలేదు, మా షాపుల మీద ఎక్కిస్తున్నారు వీళ్ళని. ఇది యాక్చువల్లీ మన ల్యాండ్ కాదు, మన ప్రాపర్టీ కాదు, ఒక ఓనర్తో మనం తీసుకున్నాము, ఆ ఓనర్కి రెంట్ పే చేస్తున్నాము, అగ్రిమెంట్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తుంది, ఆ ఫోన్పేలో హిస్టరీ ఉంది మాకు.
ఈరోజు ఎవరు దీనికి నష్టం పరిహారం ఇస్తారు సార్? మన ఇప్పుడు ఇది రిజిస్టర్డ్ ల్యాండా లేకుంటే ఆక్రమించిన ల్యాండ్? మేము ఏ ఓనర్ అయితే తీసుకున్నామో ఆ ఓనర్ నాది ప్రాపర్టీ రిజిస్టర్ ల్యాండ్ అని ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉంటేనే కదా మేము ఇక్కడ 15 లక్షలు ఇన్వెస్ట్ చేసినాం. అన్న 30 lakhs ఇన్వెస్ట్ చేసిండు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 11 months అవుతుంది సార్. మేము 11 months అవుతుంది. ఇది అన్యాయంగా కూల్చేసిరు మమ్మల్ని. ఇప్పుడు దీనికి సమాధానం పరిష్కారం గవర్నమెంట్ ఇస్తుందా? ల్యాండ్ ఓనర్ అయితే నిన్ననే చెప్పేసిండు, నేను 1 రూపీ మీకు ఇవ్వలేను, మీకు ఏ తరహా సహాయత చేయలేను. ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఎవరిస్తారు సార్? ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తారా? ఏం రేవంత్ రెడ్డి గారు ఇది చేయడానికనే సీట్లో కూర్చున్నారా? పేదోళ్ళని బాధ పెట్టడానికి ఇట్లా కూర్చున్నారా? బాధ పెట్టడానికే ఇది చేసిరా వీళ్ళు? ఏం సార్ ఇది? మాదా ల్యాండ్ ఇది కాదు కదా. మాది కాదన్నప్పుడు మేము ఇక్కడ బిజినెస్ చేసేటోళ్ళని బిజినెస్ గుల్పేస్తే ఇప్పుడు దాన్ని మేము ఎట్లా బతకాలి సార్? అక్కడ నేను ముందు షాప్ పెడితే జిహెచ్ఎంసీ వాళ్ళు తీసేసి ఏ బాబు ఇక్కడ పెట్టొద్దు ఫుట్పాత్ ఏరియా అన్నారు. అక్కడ చేయనీయలేదు. అక్కడ ఉంటేనా మాకు రెంటనే మిగులుతుండే. అక్కడ కూడా కానియకుండా ఇక్కడ తీసుకొచ్చి చేస్తే ఈ ల్యాండ్ ఓనర్లో కూర్చుంటే ఈయన 40,000 ఎవరీ మంత్ రెంట్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మమ్మల్ని బతకనియలేదు. ఎలా సార్? ఏం దౌర్జన్యం చేస్తారు సార్ మీరు? సూసైడ్ చేసుకోవాలనా? ఉరి వేసుకోవాలనా? ఏం చేయాలి? ఎంతమందిని అడగాలి సార్? ఇప్పుడు చూడండి, అదంతా చూడండి, మీ ముందే ఉంది. ఈ మొత్తం మీ ముందనే ఉంది కదా. ఇప్పుడు దీనికి ఎవరు పరిష్కారం సార్? ఏదో ఒకటి గవర్నమెంట్తో కావాలి కదా మాకు. ఇప్పుడు ఇంత చేశారు, మాకు చేయండి సపోర్ట్, మాకు సహకారం చేయండి సార్. మీరు ఓనర్ ఉంటే ఓనర్తో చూసుకోండి, మాతోని ఎందుకు మీకు? మేము అక్కడ నుంచి ఫైనాన్స్ తీసుకొని బ్యాంక్లో లోన్ తీసుకొని గోల్డ్ పెట్టి ఇది మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత మాతోని ఇది అన్యాయంగా చేస్తారా మీరు? మాకు ఏదో ఒకటి సమాధానం ఇవ్వాలి సార్. ఇదంతా కూలగొట్టారు కదా. ఈ డిమాలిషన్ చేసిన ఈ డెబ్రిస్ అంతా ఎవరు తీసుకోవద్దని? మీరే తీసుకోవాలన్నారా? గవర్నమెంట్ వచ్చి తీసుకోవద్దని చెప్పారు వాళ్ళు. ఏం చెప్పలేదు సార్ మాకు ఏం చెప్పలేదు సార్. డైరెక్ట్ 1 minute ముందు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేశారు. మాకు ఏం చెప్పలేదు. కూల్ చేశారు, వెళ్ళిపోయారు సార్. అంటే కళలాగా వచ్చేసారు ముందు. ఇది అంటే నైట్ కళ పడ్డది, తెల్లారి మొత్తం కూల్ చేసింది. ఇప్పుడు దానికి ఎవరైనా ఒక సమాధానం ఇవ్వాలి కదా. ఏసీ రూమ్లో కాళ్ళు చేతులు కట్టుకొని ఏం చేస్తారు? వచ్చి మాట్లాడండి సార్, మాతో మాట్లాడండి, మాకు ఫేస్ చేయండి, లేదంటే మాకు ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. మాకు దీంతో ఏం ఇబ్బంది లేదు. మాకు మీరు మీ ల్యాండ్ ఉంటే మీరు పెట్టుకోండి, కానీ మాకు నష్టపరిహారం ఇచ్చేయండి. వేరే దగ్గర చూపియండి, మాకు వేరే ఏదో ఒక ఆదాయం వచ్చేటట్టు చేయండి. మీకు దొంగలు చేసేటోళ్ళు మీ జోబులో ఉన్నారు, మర్డర్లు చేసేటోళ్ళు మీ జోబులో ఉన్నారు, మీతోని అట్లా ఇంట్లో దోచుకునేటోళ్ళు మీ జోబులో ఉన్నారు, అట్లా ఇట్లా చేసేటోళ్ళు మీ పక్కన ఉన్నారు. న్యాయంగా బతికి కష్టపడేటోళ్ళని మీరు ఇట్లా సాధిస్తున్నారా? దొంగల్ని పెట్టుకొని మమ్మల్ని దొంగతనం చేయనియకుండా మేము ఏదో బిజినెస్ చేస్తున్నాం, మంచితనంతో చేస్తున్నాం అంటే అది కూల్చేస్తారా మీరు? ఏం సార్ మీ దౌర్జన్యం? ఏంది మీ దౌర్జన్యం? నైట్లో ఒక 1 hour ఇదే ప్లేస్లో 1 hour 12కి 12:05 అవుతుంది. ఎంత? 12కి క్లోజ్ చేయాలి షాపు, 12:05 అవుతుంది. వచ్చి మాదాపూర్ పిఎస్లో మా తమ్మునికి తీసుకెళ్ళి 3 రోజులు పెట్టుకున్నారు. 3 రోజులు సార్, మీరు 5 నిమిషాలు ఆగలేరు. ఇప్పుడు 15 లక్షలు పోయింది నాది. ఎవరు బాధ్యతలు? గవర్నమెంటా? ల్యాండ్ ఓనరా? లేదు, ఎవరు చేస్తారు? నాకు చెయ్యాలి సార్, నాకు న్యాయం చెయ్యాలి. ఇక్కడ నుంచి కూల్చేసి మొత్తం మీరు న్యాయం చెయ్యాలి దీనికి. లేదంటే మీ మీడియా వాళ్ళు మీరు వాళ్ళకి అడగాలి, కంపల్సరీ అడగాలి. లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇది కాముగా ఉండేది పరిస్థితి లేదు ఇక్కడ. మాకు ఒక రోజు ముందు చెప్పలేదు, ఒక ½ an hour ముందు చెప్పలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? అన్న ఏడుస్తున్నాడు. వాళ్ళకు ఒక మాట చెప్పింటే అవకాశం ఇచ్చింటే ఫస్ట్ సామాన్ కాల్ చేస్తుండ్రు కదా. నెలకు 30,000 20,000 ఎంతనో రెంట్ కడుతున్నారు వాళ్ళు. రెంట్ కట్టి అది చేసుకొని వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఏమి ఇస్తారు చెప్పండి? మరి ఏదో న్యాయం చేయమని గవర్నమెంట్. మరి చెరువులు ఆక్రమించి కట్టిరని కూలగొట్టినామని చెప్పారు. చెరువులు ఆక్రమించే విజయానికి ఏమి ఇస్తాం మేము? చెరువు ఎక్కడ ఉంది? చెరువు ఎక్కడ ఉంది? మరి ఈ బిల్డింగ్ కూలవట్లేదు ఎందుకు? పక్క బిల్డింగ్ కూలవట్లేదు, ఈ బిల్డింగ్ ఎందుకు కూలవట్లేదు? చెరువులు ఆక్రమించారంటే అది గ్యారంటీ ఉండొచ్చు అన్న. ఆక్రమదాలనే పట్టండి, మీరు ఓనర్స్ పట్టండి. మేము లీగల్గా మేము అగ్రిమెంట్ చేసుకొని రెంట్ ఇస్తున్నాం, నెల రెంట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఎఫ్టీలో ఉండొచ్చు, మేము సహకరిస్తాం. మాకు 1 hour టైం ఇస్తే మేము సామాన్లు లాసుకోకుండా వేరే జగలో బతుకుతుండే, రోడ్డు మీద బతుకుతుండే. అది గిట్ట అవకాశం లేకుండా హైదరాబాద్ పోలీసులు దౌర్జన్యంగా చేసినారు. మేము కూల్చండి అంటున్నాం, మాకు సంబంధం ల్యాండ్తో లేదు.
మా సామాన్ మేము తీసుకుంటే అంత సామాన్ తీసుకున్నంత వరకు 1 hour ఆగలేదా టైం ఇవ్వకుండా నోటీస్ లేదు ఏం లేదు వచ్చేసి దాని కూల్చేసి సామాన్ కూడా తీపేయలేదు. ఆ బ్రిడ్జిలు కనీసం మాకు ముందస్తుగా ఒక నోటీస్ ఇస్తే మాత్రం మేము ఇక్కడ మా సామాన్లన్నీ తీసుకునే వాళ్ళమని మేము అన్ని రకాలుగా సహకరించే వాళ్ళమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మేము ల్యాండ్ ఓనర్తో, ఇది రిజిస్టర్డ్ ల్యాండ్ అని, ల్యాండ్ ఓనర్తో కూడా మేము డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా చేసుకున్న తర్వాతనే ఇక్కడ షాపులన్నీ ఏర్పాటు చేసుకున్నామని, ఇప్పుడు మేము హఠాత్తుగా అధికారులు వచ్చి ఇదంతా కూలగొట్టడంతో మేము రోడ్డున పడ్డామని, మాకు న్యాయం చేయాలని మాత్రం వీళ్ళు చెప్తున్నారు. रेंट पे रह रहे, ऑनर को भी इंफॉर्मेशन नहीं दिया, हमारे को भी कुछ इंफॉर्मेशन दिया नहीं, नोटिस है कुछ भी नहीं है। सडनली आके उन लोग का तोड़ना स्टार्ट कर लिया, तो हम लोग रिक्वेस्ट करे 1 hour हमारा टाइम दिए, तो हम लोग ऑलरेडी खाली कर लेते, फिर बाद में आप डिनोमेशन करो कुछ भी करो, हमारे को वो नहीं है। अभी इसमें ऑलमोस्ट हमारे को कम से कम 50-60 लाख का लॉस हो गया। अब इसका पे कौन करेंगे? हम लोग ऑलरेडी लोन लेके बैठे सो है, गवर्नमेंट का भी, बैंक वाले को तो पैसे हम लोग कैसे पे करना ही पड़ेगा ना, कौन करेंगा बोलो। अभी ओनर क्या बोल रहे हैं आप रेंट अग्रीमेंट रहता है ना आपका? ओनर तो कुछ भी नहीं बोल रहा, मैं उसका खुद का बिल्डिंग बेचारा का बिल्डिंग डिस्मेंटल हो गया ना, तो उन्होंने बोला मेरा हो गया तो मैं आपका क्या करूँ बोल के बोल रहा हूँ। रजिस्टर प्रॉपर्टी है रजिस्टर है, उसमें LR से ULC पूरा क्लियर है। तो आपका ये तालाब के नज़दीक है बोल के इसलिए FTL में है, बफर जोन में है बोल के वो तोड़ लिया ना सर ये FTL में है तो, लेकिन फिर LR से कैसे क्लियर करे, ULC कैसे क्लियर करे? म्यूनसिपालिटी वाले इधर ऑलरेडी ड्रेनेज लाइन डाले, वो कैसे डाले? बफर जोन में क्या ड्रेनेज लाइन डालते क्या? हाँ, इलेक्ट्रिसिटी देते हैं क्या? वाटर लाइन देते हैं क्या? इतना सुविधा दे रहे, फिर बाद में आप बोल रहे कि FTL में, हम लोग कैसे मानेंगे FTL में बोल के? चलो FTL में है, लेकिन हम तो को भी रेंट पे ना इधर, हम लोग तो खाली 2 hours टाइम पूछे ना, हम लोग तो फूड 2 days या 3 days नहीं पूछे ना, 2 hours टाइम लिया तो हमारा मेटल लॉस नहीं होता ना। आपको अभी कितना लॉस हुआ आपको? ऑलमोस्ट अभी देखो तो 2-3 लाख का मेटल वो वेस्ट हो गया पूरा, निकालने को वगैरह, अभी तो कम से कम 5-6 लाख का लॉस ही हमारे को। पूरा कितना इन्वेस्ट किया, क्या क्या रहता है आपके इसमें? हम लोग ओनली फॉर सैनिटरी वेयर का आइटम, पूरा बाथरूम फिटिंग्स, कम से ऑलमोस्ट हमारा ट्रू फ्लो बोल के ब्रांड है इंडिवेयर का, उसका CNWS है, कम से कम 5 CR का वो मेटल था, लेकिन पूरा ऑलमोस्ट 5-10 लाख का मेटल ऐसा है कि मिट्टी में मिल गया पूरा, वो बाकी का सुई के निकाल दिए, उसके बाद बारिश आ गया, पूरा कार्टून सील वगैरह पूरा हो गया काम। कितने साल से रह रहे हैं आप इधर? हम लोग 2012 से रह रहे हैं। जब से कोई आया इससे पहले? कोई नहीं आया, सब कुछ नोटिस गिटिस कुछ भी नहीं? नोटिस नहीं है, कोई इन्फॉर्मेशन नहीं है। हमारे से 5 बिल्डिंग छोड़ के उसको नोटिस दी है, वो जब हम लोग पूछे उसको ऑलरेडी कि भाई नोटिस हमारे को भी आ रहा है क्या? नहीं आपको नोटिस नहीं, साली उसको बफर जोन में बोल के उसको नोटिस दिए बोल के बोल देते हैं। నిన్న హైడ్రా అధికారులు సున్నం చెరువు దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ షబీర్ బా 4M బిర్యానీ హోటల్ ఉంది. అయితే ఇదే హోటల్లో నిన్న ఉదయం హైడ్రా అధికారులు అట్లాగే GHMC ఇతర అధికారులు అందరూ కూడా పోలీసులతో పాటు ఇతర అన్ని శాఖల అధికారులు కూడా ఇదే హోటల్లో కూర్చొని పొద్దున్న టీలు టిఫిన్లు కూడా చేశారట. అయితే ఈ హోటల్ యజమాని చెప్తున్నది ఏంటంటే అందరు అధికారులు వచ్చి ఇక్కడే మా దగ్గరే కూర్చున్నారు, మా దగ్గరే టీలు తాగారు, టిఫిన్లు తిన్నారు, వాళ్ళు వాటర్ బాటిళ్ళు కూడా తీసుకున్నారు, మేము వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేశాము. అప్పటికీ వీళ్ళు అడిగారంట. అయితే ఇది ఏమైనా ప్రాబ్లం వస్తుందా, హైడ్రా అధికారులు వచ్చి మా హోటల్ని ఏమైనా కూల్చివేస్తారా లేదా, ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, మాకు ఇక్కడ విలువైన సామాగ్రి ఉంది, దాదాపు 15 లక్షలు పెట్టి ఒక 11 నెలల క్రితమే దీన్ని కొత్తగా ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము, మీరేమైనా అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, మేము మొత్తం ఖాళీ చేస్తామని చెప్పినా కూడా అధికారులు కూడా ఎట్లాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మీ దానికి ఏం ప్రాబ్లం లేదు, అక్కడ ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో చెరువు పరిధిలో ఉన్న వాటిని కూల్చేస్తామని చెప్పి అధికారులు చెప్పారని, కనీసం వాళ్ళు వచ్చే ఒక్క నిమిషం ముందు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, వాళ్ళు వచ్చి హఠాత్తుగా కూల్చేసే వరకు కూడా మాకు తెలియదని, వాళ్ళు కూల్చేయడంతో దాదాపు మేము ఒక 15 లక్షలు పెట్టి ఇక్కడ రెనోవేషన్ చేసి కొత్తగా ఒక హోటల్ను కూడా నిర్మించామని, ఆ హోటల్కు దాదాపు 20 లక్షలు ఖర్చు అయిందని, మొత్తానికి 30-35 లక్షల విలువైన సామాగ్రి మొత్తం దాంట్లోనే ఉందని, ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఒక 35 లక్షలతో ఏర్పాటు చేసుకుంటే ఒక నిమిషం ముందు వచ్చి పూర్తిగా కూలగొట్టడంతో మేము లక్షల్లో నష్టపోయామని, మాకు నష్టపరిహారం ఎవరిస్తారని కూడా ఇక్కడున్న బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.